మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీత్, చిన్నోడు వర్షిత్. ఇరాన్ యుద్ధ నౌకపై దాడి. హిందూ మహాసముద్రంలో ముంచేసిన అమెరికా నౌకలు 180 మంది సిబ్బంది 32 మందిని రక్షించిన శ్రీలంక. నిన్న యుద్ధం అయితే జరిగింది. దీంట్లో ఇరాన్ యుద్ధ నౌక అయితే మన హిందూ మహాసముద్రంలో అయితే మునిగిపోయిందని అయితే ఇచ్చారు. మరింత మంది ఐపీఎస్లు కావాలి. అయితే నిన్న అమిత్ షా గారితో అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే ఒక మీటింగ్ ఉంది. దాంట్లో అయితే మరింత మంది ఐపీఎస్లు అయితే కావాలని అయితే అంటున్నారు. యుద్ధ విధ్వంసం. ఇరాన్ నాయకత్వం భద్రతా బలగాలే లక్ష్యంగా అమెరికా ఇజ్రాయెల్ దాడులు. ఫైనల్లో కివీస్ మరి భారత్ అయితే నిన్న మ్యాచ్ లో ఫైనల్స్ కి అయితే కివీస్ అయితే వెళ్ళింది అని న్యూజిలాండ్. మరి ఇండియా అయితే వెళ్తుందో వెళ్ళైతే తెలియదు. అభిషేక్ సింఘ్వి వేం నరేందర్ రెడ్డి. వసుంధర పేజ్ దృశ్య అల్గరిథంలో ఎక్కడున్నాం. ఇదైతే ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి అయితే ఇచ్చారు, అంటే ఎథికల్ హ్యాకింగ్ వాటి గురించి. పక్కన పేజ్ ధీర వనితలు దయమూర్తులు. ఇదైతే అప్పట్లో ఉన్న ఈవెంట్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. 8 నుంచి మహిళలకు ఆరోగ్య పరీక్షలు అయితే ఇప్పుడు 8 నుంచి ఈ మంత్ 8 నుంచి అయితే మహిళలకి ఆరోగ్య పరీక్షలు అయితే చేస్తున్నారు. 6 అరుదైన వెయిట్ లిఫ్ట్ అయితే ఇప్పుడు వెయిట్ లిఫ్ట్ అంతర్జాతీయ కాంపిటీషన్స్ అయితే జరుగుతున్నాయి. దాని గురించి అయితే ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు 5,000 కోట్లు. యుద్ధ మేఘాల్లో విమానాలు పెరుగుతున్న ఏటీఆర్ ధర రూపాయి క్షీణతతో మరిన్ని ఇబ్బందులు. యుద్ధం కొనసాగితే లాభాలపై ప్రభావం. ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు మన వరల్డ్ అయితే ఇప్పుడు చాలా వార్స్ అయితే జరుగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, ఇంకా యుఎస్ఏ. ఇప్పుడు ఇందులోనే అయితే దీనివల్ల ఇప్పుడు ఏరోప్లేన్స్ ఫ్లైట్స్ అయితే వేరే కంట్రీ నుంచి ఇక్కడికి రావడం లేదు, ఇక్కడ నుంచి అయితే వేరే కంట్రీస్కి అయితే వెళ్ళడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో ఏదైనా మిసైల్ తాకితే అయితే చాలా ప్రమాదం. సంక్షోభంలోకి సిటీ గ్యాస్ రంగం. ఇదైతే సిటీ గ్యాస్ వీటి గురించి అయితే ఇచ్చారు. 3 రోజుల్లో 21.29 లక్షల కోట్లు ఆవిరి. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమైనందునే $రూపాయి 92.05 బ్యారెల్ ముడి చమురు $81.6. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే నష్టాలు అయితే వచ్చాయి. 3 days లో అయితే 21.29 lakhs crores అయితే ఆవిరైతే అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనైతే డాలర్ వాల్యూ 92 రూపీస్కి అయితే వెళ్ళింది. సెన్సెక్స్ అయితే 1000 పాయింట్స్ అయితే తగ్గి 79,116 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయింది. నిఫ్టీ అయితే 385 పాయింట్స్ తగ్గి 24,481 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయింది. మళ్ళీ ఈరోజు పెరగచ్చు లేదా తగ్గచ్చు. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్ బెడిసి కొడుతున్న అమెరికా వ్యూహం. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ను బలహీనపరిచాయి. అక్కడి ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే దాడులకు దిగాయి. కానీ ఈ యుద్ధం ఇరాన్ ప్రజలను ఏకం చేసి ఇంతవరకు వారు నిరసించిన మత రాజ్యానికే మద్దతు పలికేలా చేస్తోంది. ఇరాన్ ప్రజలు తమ మత ప్రభుత్వంపై పోరాడుతున్నప్పుడే అమెరికా జోక్యం చేసుకొని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. తీరా ఇప్పుడు అణ్వస్త్రాల మిషతో దాడి చేసిన ఇరాన్ అధినేత ఖమేనీని హతమార్చడం వ్యూహాత్మకంగా తప్పుడు అంచనాల కనిపిస్తోంది. ఏది ఆర్టికల్ దేని గురించి అంటే ఇక్కడ వార్ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ అయితే రెండు కలిసి ఇప్పుడు ఇరాన్ పైన అయితే దాడి చేస్తున్నాయి. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పైన అయితే వాటిని అయితే బలహీనంగా చేస్తున్నాయి.
ఇందువలన అయితే అక్కడి ప్రభుత్వాన్ని మార్చే ఉద్దేశంతో ఈ వార్ని అయితే పెడుతున్నారు అనేది చెప్తున్నారు కొంతమంది. కానీ ఈ యుద్ధంలో అయితే ఇరాన్ ప్రజలు చాలా వరకు ఐకమత్యంగా అంటే ఇప్పుడు మతం అనే ఏం లేకుండా అయితే అందరూ ఒకేలా అయితే ఉండి ఇప్పుడు కొన్ని ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా అలాగే ఇజ్రాయెల్ పైన అయితే అణ్వస్త్రాల మిషన్ అయితే ప్రయోగించడానికి అయితే ఇప్పుడు ఇరాన్ అధినేత ఖమేనీ గారితో అన్నారు. అందుకే అయితే ఈయనైతే చంపారు అనేది ఇచ్చారు. ఇక్కడ అయితే ఇప్పుడు ఈ యుద్ధం అయితే ఇంకా డేంజరస్ గా అయితే మారుతుంది. కానీ ఈ టైంలో అయితే అక్కడ ఇరాన్ లో ఉన్న ప్రజలు అయితే వాళ్ళ మత ప్రభుత్వం పైన అయితే పోరాడుతున్నారు. అంటే వాటిపైన కొన్ని ప్రొటెస్ట్లు అయితే చేస్తున్నారు. దీంట్లో అమెరికా అయితే జోక్యం చేస్తే ఇంకా వేరే పరిస్థితి అయితే వేరేగా అయితే మారుతుంది అనేది ఇచ్చారు. కొన్నేళ్ల క్రితం హిజాబ్ ధరించలేదనే ఆరోపణపై అరెస్ట్ అయ్యి కస్టడీలో ఒక యువతి మరణించడంతో ఇరాన్ అంతటా సామూహిక నిరసనలు వెలువెత్తాయి. ఏది ఇప్పుడు ఒక టైంలో అయితే కొన్ని ఇయర్స్ ముందు అయితే హిజాబ్ వేసుకోలేదు. అంటే హిజాబ్ అంటే వాళ్ళ మతంలో కొన్ని డ్రెస్ లాగా ఇప్పుడు అదైతే వేసుకోలేదని అయితే కొన్ని ఆరోపణలతో అరెస్ట్ చేసి ఆమె అయితే జైల్లో వేసి ఆమె అయితే చనిపోయింది. ఇందువల్లనే అయితే అప్పుడు కూడా ఈ కేసు వల్ల చాలా వరకు ప్రొటెస్ట్ అయితే అయ్యాయి. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిసి అయితే ప్రతిదాడులు చేస్తున్నాయి. ఇందువల్లనే ఇంకా చాలా పెద్ద ప్రొటెస్ట్ అయితే జరుగుతుందని అయితే ఇచ్చారు. అందరినీ ఏకం చేసిన జాతీయవాదం ఇరాన్ సైనిక వ్యవస్థ ఇతర దేశాల కన్నా భిన్నంగా గోప్యంగా జటిలంగా ఉంటుంది. అది బలహీనంగా ఉండని తాజా యుద్ధంతో తేటతెల్లమైంది. దేశ రాజధాని టెహ్రాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ కీలక నాయకులు ఇతర ఉన్నత స్థాయి నేతలతో అధినాయకుడు ఖమేనీ చర్చలు జరుపుతున్నాయని శత్రువులు తేలిగ్గా పసిగట్టి హతమార్చగలిగారు. అయితే ఇప్పుడు ఈ ఇరాన్ సైనిక వ్యవస్థ అయితే ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా వరకు డేంజరస్ గా అయితే ఉంటుంది. అక్కడ చాలా వరకు వాళ్ళ మిలిటరీ ఫోర్సెస్ కానీ లేదా ఇంకా ఎయిర్ జెట్స్ అలాగే మిసైల్స్ ఇంకా కొన్ని సబ్మెరీన్స్ అయితే చాలా డేంజరస్ గా అయితే అటాక్ చేస్తాయి. అవి అయితే చాలా డేంజరస్ గా అయితే ఉంటాయి. కానీ ఇప్పుడైతే ఇవన్నీ అయితే కానీ అయితే ఈ రెండు దేశాలు కలిసి అయితే దాన్ని అటాక్ చేయనీయకుండా అయితే చేస్తున్నాయి. అది అటాక్ చేసినా దాన్ని మళ్ళీ వాళ్ళకి తిరిగి కొడుతుంది. ఎందువలన అయితే ఆ దేశ రాజధాని టెహ్రాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటే ఐఆర్జీసీ ఒక కీలక నాయకులు ఏదో ఒక మీటింగ్ అయితే జరుపుతున్నారు. ఆ టైంలో కెమెరాస్ అయితే అక్కడ ఉండే ట్రాఫిక్ కెమెరాస్ అయితే హ్యాక్ చేసి అక్కడ నుంచి ఎప్పుడు బాంబు వేస్తారని చనిపోతారని అయితే ఒక ప్లాన్ లాగా అయితే ఖమేనీ గారిని అయితే చంపేస్తారు. దాని గురించి అయితే ఇచ్చారు. ఇరాన్ ఇరుగు పొరుగుల దారేటు పశ్చిమాసియాలో ఇరాన్ అండతో నడుస్తున్న ప్రతిఘటన కూటమి బలహీనపడింది. లెబనాన్లోని హెజ్బొల్లా, యెమెన్లోని హూతీలు, గాజాలో హమాస్, ఇరాన్, సిరియాలలోని వివిధ సాయుధ గ్రూపులు ఈ కూటమిలో భాగస్వాములు. అయితే ఇప్పుడు ఇరాన్ అయితే ఒక పశ్చిమాసియా అయితే ఇరాన్ అండతో చాలా వరకు ఆయిల్ అయితే తీసుకుంటుంది. ఇందువలన ఇప్పుడు మన ఇండియా కూడా అయితే వీటిలో
దగ్గర నుంచి ఆయిల్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు 2023 అక్టోబర్ 7న కూడా అయితే హమాస్ పైన అయితే ఇజ్రాయెల్ అయితే చాలా డేంజరస్ గా అటాక్ చేసింది, కానీ దానికి కూడా తిరుగు దెబ్బ కొట్టింది. కానీ ఇప్పుడు అలా అయితే జరగట్లేదు అని అయితే ఇచ్చారు. ఇంకా చాలా డేంజరస్ అటాక్స్ అయితే జరుగుతున్నాయని. ఇప్పుడు ఇరాన్ కి అలాగే చైనాకి అయితే కొన్ని ఎగుమతులు దిగుమతుల కొన్ని కేసెస్ కూడా అయితే ఉన్నాయి. వీటిని కూడా అయితే వాటిని లక్ష్యంగా కూడా అయితే పెట్టుకొని ఇప్పుడు అటాక్ చేస్తున్నారైతే ఇచ్చారు. ఇక్కడ దాని గురించి అయితే ఆర్టికల్ ఇచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్, ఈ సినిమా పేజ్ యుద్ధం కారణంగా టాక్సిక్ వాయిదా. ఇదైతే ఎస్ గారి టాక్సిక్ మూవీ అయితే ఈ మంత్ మార్చ్ 19కి అయితే రావాలి, కానీ అయితే ఇప్పుడు వెస్ట్ ఏషియాలో అయితే ఇప్పుడు వార్ కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది కాబట్టి జూన్ 4th అయితే రిలీజ్ చేయబోతున్నారు అని అయితే ఇచ్చారు. డిసెంబర్ కల్లా 107,000 సెన్సెక్స్ కొనుగోళ్లకు ఇది అవకాశం. మార్గాన్ స్టాలే ఇదైతే మార్గన్ స్టాలే కంపెనీ మెంబర్స్ అయితే ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ ఇయర్ ఎండింగ్ వరకు అయితే సెన్సెక్స్కి అయితే 1,07,000 పాయింట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఇప్పుడు కొనుగోలు అయితే ఎక్కువ దొరికితే ఫెడ్ చైర్మన్గా కేవిన్ వార్ష్ ఇదైతే ఇప్పుడు కొత్తగా అయితే మళ్ళీ ఫెడ్ చైర్మన్ అయితే చేంజ్ చేశారు. కేవిన్ వార్ష్ గారు అయితే సెలెక్ట్ అయితే అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, జీవితచ్చే జీలాని స్వరం పువ్వు పుట్టగానే పరిమళించదంటూ పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు గాని అందుకు సరైన విత్తనం సారవంతమైన మట్టి అవసరం. అప్పుడే ఆ పువ్వు పరిమళాలు దశ దిశలా వ్యాపిస్తాయి. 4 రోజుల క్రితం కీర్తిశేషులైన ప్రఖ్యాత ఉర్దూ రచయిత్రి జీలాని బానో విషయంలో అదే నిజమైంది. హైదరాబాద్లోని ఆ ఇంటి నిండా పుస్తకాలు నిరంతరం వచ్చిపోయే ప్రసిద్ధి సాహితీవేత్తలు, వారితో తండ్రి జరిపే చర్చలు ఆమె సృజనాత్మకతకు పునాది వేశాయి. తరతరాలకు గుర్తుండిపోయే రచయిత్రిని చేయాలి. ఏది ఆర్టికల్ దీని గురించి అంటే ఇక్కడ జిలాని బాను గారి గురించి అయితే ఇచ్చారు. ఈమె అయితే ఒక ఉర్దూ రచయిత్రి. ఇప్పుడు అయితే ఈమె ఒక పువ్వు అయితే పరిమళం జల్లాలంటే ఇప్పుడు పుట్టంగానే ఒక పువ్వు పరిమళం జల్లుతుంది. అదైతే ఆ మట్టి ఉండే సారత్వం అలాగే అక్కడ విత్తనం పెరుగుతుందా అనే ఒక ల్యాండ్ ద్వారా అయితే అదైతే ఉంటుంది. అప్పుడే ఆ పువ్వు అయితే చాలా దశ దిశలా అంటే ఇప్పుడు ప్రతి సైడ్ అయితే ఆ పరిమళం అయితే వెళ్తుంది. ఇప్పుడు 4 రోజుల క్రితం అయితే చనిపోయిన ప్రఖ్యాత ఉర్దూ రచయిత్రి జిలాని బానో గారిది అయితే ఇదే విషయం. అంటే పువ్వు పుట్టగానే ఈమె చాలా వరకు పరిమళం జల్లింది. అలాగే ఆమె చిన్నప్పుడు ఆమెకి చాలా వరకు మెంబర్స్ అయితే మట్టిలా ఉండి ఆమెనైతే ఇంకా పువ్వు అయితే పరిమళం జల్లేలా అయితే అయ్యింది అనేది ఇచ్చారు. ఇప్పుడు హైదరాబాద్లోనే ఆమె ఇంటి నిండా అయితే పుస్తకాలు అయితే ఉంటున్నాయి. ఇంకా అలాగే నిరంతరం వచ్చిపోయే చాలా మంది ప్రసిద్ధి సాహిత్యవేత్తలు, చాలా వరకు మెంబర్స్ అయితే ఇప్పుడు గొప్ప గొప్ప కవులు రచయితలు అయితే ఆమె ఇంటికి అయితే వచ్చిపోతున్నారు. వారి తండ్రితో అయితే జరిపే కొన్ని చర్చలు అలాగే అదైతే అవన్నీ అయితే ఆమె సృజనాత్మక పునాది వేశాయి అనేది ఇచ్చారు. అలాగే ఆమె ఇందువల్లనే ఆమె తరతరాలుగా గుర్తుపోయే రచయిత్రిని అయితే చేశాయనైతే ఇచ్చారు. ఇక్కడ కదిలించే కథన శైలి, జీలాని బానో భర్త అన్వర్ మెజ్జాం ప్రముఖ కవి విద్యావేత్త. ఆమె కవిత్వం జోలికి పోనపట్టకి ఆమె వచనంలోని లయకు తండ్రి భర్తల షాయరీల ప్రభావమే కారణం వచ్చాయి. ఇప్పుడు దేని గురించి అంటే జీలాని బానో గారి భర్త అన్వర్
మెజ్జాం ఈయన అయితే ఇప్పుడు ఒక ప్రముఖ కవి, అలాగే వాళ్ళ తండ్రి కూడా ఒక కవి, ఆయన కూడా ఒక ప్రముఖ కవి. ఇప్పుడు ఇలా అయితే మొత్తం ఒక కవితలు రాసి ఒక ఫ్యామిలీ నుంచి అయితే ఈమె అయితే వచ్చి ఇప్పుడు రచయిత్రి అయితే ఉంది. అలాగే మన దేశం మొత్తం అయితే ఈమె పేరైతే తెలుసు అయితే ఇచ్చారు. సాహిత్యమే ఆయుధంగా, దాని గురించి ఆర్టికల్ ఇచ్చారు. అయితే ఎట్రోజన్ పెద్ద వార్తలు. డిజిటల్ రక్షణ కవచం పరిశోధనలో IIT హైదరాబాద్ అయితే దీని గురించి అంటే ఇప్పుడు డిజిటల్ రక్షణ కవచం అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు మన డిజిటల్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి కదా, వాటిని యాక్ట్ చేయకుండా అయితే ఇప్పుడు IIT హైదరాబాద్ అయితే వాళ్ళు కొత్తగా అయితే ఇన్నోవేషన్స్ అయితే చేస్తున్నారు. 33 అంతర్జాతీయ విమానాల రద్దు, శంషాబాద్లో దిగిన 3 గల్ఫ్ సర్వీసులు. ఇది అయితే ఇప్పుడు అమెరికా అయితే 33 ఇంటర్నేషనల్ విమానాలను అయితే రద్దు చేసింది. అందుకోసం అయితే దగ్గరలో ఉన్న కంట్రీస్లో అయితే వేరే కంట్రీస్ ఫ్లైట్స్ కూడా అయితే ఆగిపోయాయి. అలాగైతే గల్ఫ్ కంట్రీ ఫ్లైట్స్ కూడా అయితే మన ఇండియాలో అయితే ఆగాయి. ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ ఛాంపియన్స్ వాంకడే ఎవరిదో సెమీస్ లో నేడు ఇంగ్లాండ్ తో భారత్ ఏదో వాంకడే అనేది ముంబైలో ఉన్న ఒక స్టేడియం. దీంట్లో అయితే ముంబై మ్యాచెస్ అయితే జరుగుతాయి. ఇప్పుడు వాంకడేలో అయితే ఈ రోజు మ్యాచ్ అయితే జరుగుతుంది, సెమీఫైనల్స్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. T20 ప్రపంచ కప్ ఫైనల్లో కివీస్ 170 లక్ష్యం 12.5 ఓవర్లలోనే ఛేదన, 33 బంతుల్లో అల్లెన్ సెంచరీ, దక్షిణాఫ్రికాకు ఘోర పరాజయం. అయితే ఇప్పుడు నిన్న మ్యాచ్ లో అయితే సౌత్ ఆఫ్రికా అయితే ఓడిపోయింది. అలాగే 33 బాల్స్ లోనే ఫిన్ అలెన్ గారు అయితే సెంచరీ అయితే చేశారు. అలాగే T20 ప్రపంచ కప్ లో ఫైనల్స్ కి కివీస్ అయితే వెళ్ళింది. మొత్తంగా 170 లక్ష్యంగా అయితే టార్గెట్ ఉంటే 12.5 ఓవర్స్ లోనే అయితే కంప్లీట్ చేసేసింది. అలాగే ఇప్పుడు ఇదైతే రెండోసారి న్యూజిలాండ్ అయితే T20 ప్రపంచ కప్ ఫైనల్స్ లోకి అయితే వెళ్ళడం. 2021 లో అయితే ఒకసారి వెళ్ళింది. సఫారీ మరోసారి, యాన్సన్ 55 నాట్అవుట్. విద్యార్థి శక్తి సహకార వర్సిటీలు డిగ్రీ కళాశాలలో కోఆపరేటివ్ క్లబ్ లైఫ్ పార్ట్ 2. ఇదైతే ఇప్పుడు స్టూడెంట్స్కి వాళ్ళకి చదువుకోవడానికి అయితే ఇప్పుడు వర్సిటీస్ ఇంకా డిగ్రీ కాలేజెస్లో అయితే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళకైతే వేరే స్టూడెంట్స్తో అయితే కోఆపరేటివ్ క్లబ్స్ని అయితే ఏర్పాటు చేసుకొని స్టడీ చేయడానికి అయితే ఇలా అంగీకరిస్తున్నారు. అక్కడ పిడికిళ్ళతో కొట్టుకుంటారు. ఇదైతే హోలీ రోజు అయితే ఒక ప్లేస్లో అయితే బోధాన్ అనే ప్లేస్లో అయితే వాళ్ళు హోలీ ఆడకుండా అయితే పిడికిళ్ళతో అయితే ఫైటింగ్ చేసుకుంటారు. యుద్ధం ఖరీదెంత అయితే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ రెండైతే కలిసి ఇరాన్ పైన అయితే దాడి చేస్తున్నాయి కదా, దీంట్లో ఎన్ని ప్రాణాలు అయితే కోల్పోతారని అయితే ఇచ్చారు. దీని ఖరీదెంత అని. ఇరాన్ అణుబాంబు తయారీపై ఆధారాలు లేవు, IAEA అయితే చెప్తుంది. అంటే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇప్పుడు ఏమంటుందంటే ఈ అణుబాంబు తయారీలో అయితే ఇరాన్ ఆధారాలు అయితే ఏం లేవు అని అయితే అంటున్నారు. ఇరాన్ కొత్త సుప్రీంగా మోజాబా అయితే ఇప్పుడు యుద్ధం జరుగుతున్న టైంలో ఇంకా ఇరాన్ కొత్త సుప్రీం అయితే పెట్టారు. ఆయన పేరు అయితే మోబ్జాబా. పెండింగ్ దరఖాస్తులకు వెంటనే కరెంటు కనెక్షన్, ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ వినియోగంపై ఆడిట్, 99 రోజుల ప్రణాళికలో ఇంధన శాఖ లక్ష్యాలు ఇవి. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు పెండింగ్ దరఖాస్తులు అయితే ఉంటాయి కదా, వాటికి అయితే వెంటనే అయితే కరెంట్ కనెక్షన్ అయితే ఇస్తున్నారని అయితే ఇచ్చారు. అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్, ఇదైతే మన తెలంగాణలో అయితే ఇంకొంచెం డెవలప్ చేయడానికి అయితే న్యూ ఇన్నోవేషన్స్ అయితే చేస్తున్నారు. దాని గురించి అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే పర్మిషన్ అయితే వచ్చింది.
హర్ముజ్ జలసంధిలో నౌకలకు రక్షణ కల్పిస్తాం ట్రంప్. ఏదైతే ఇప్పుడు హర్ముజ్ జలసంధి అంటే ఇప్పుడు నిన్నైతే చెప్పాను కదా, ఇరాన్ కి అలాగే పాకిస్తాన్ కి మధ్యలో అయితే హర్ముజ్ అనే ఒక రివర్ అయితే ఉంటుంది. దాని నుంచి అయితే ఈ మొత్తం అంత బ్రెంట్ ఆయిల్ అన్ని ఆయిల్స్ అయితే మన ఇండియాకి అయితే వస్తాయని దాన్ని అయితే రక్షణ కల్పిస్తాం దానికి అనేది ఇచ్చారు. ఇరాన్ పై దాడి కొత్త సమర్థన. కలెక్టర్ ఉత్తర్వులను సమీక్షించే అధికారం కమిషనర్ కు లేదు. ఇదైతే హైకోర్టు అయితే అంటుంది. ఇప్పుడు కలెక్టర్ ఉత్తర్వులను అయితే అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫైల్స్ అయితే ఉంటాయి కదా, వాటిని సమీక్షించే అధికారం అయితే కమిషనర్కి అయితే లేదని అయితే చెప్తున్నారు. ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే. రేపు ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.